ఫ్యాక్ట్ న్యూస్. హైదరాబాద్ లో నకిలీ డాక్టర్ల ఏరువేతకు పోలీసులు నడుం బిగించారు. పాత బస్తీలో ఒక రోగి ప్రాణాలు తీస్తున్న నకిలీ వైద్యుడు అనంతరం మృతదేహాన్ని కాల్చేందుకు ప్రయత్నించి దొరికిపోయిన నేపథ్యంలో పాత బస్తీలో సోదాలు నిర్వహించారు. దాదాపు 62 మంది నకిలీ వైద్యుల్ని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఎలాంటి అర్హత లేకుండా ఆసుపత్రులు నిర్వహిస్తూ ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారు నకిలీ వైద్యులు. డబ్బు సంపాదనే లక్ష్యంగా వైద్యుల అవతారమెత్తి ప్రజల ప్రాణాలు తీస్తున్నారు. మొన్నటికి మొన్న కడుపు నొప్పితో ఆసుపత్రికి వచ్చిన రోగిని చంపడమే కాకుండా శవాన్ని గుట్టు చప్పుడు కాకుండా దహనం చేసేందుకు యత్నించాడు ఓ నకిలీ డాక్టర్. అయితే ఇలా గుట్టు బయటపడని డాక్టర్లు ఎందరో తెలియని పేర్లతో డిగ్రీలు, నోటికొచ్చిన మందులు రాస్తూ ప్రాణాలతో ఆటలాడుతున్నారు. తాజాగా పాత బస్తీలో జరిగిన ఘటనతో అలర్ట్ అయిన పోలీసులు తలాబ్కట్ట, హుమాయూన్ నగర్ లో గల వైద్యశాలలపై దాడులు చేశారు. 150 క్లినిక్లలో తనిఖీలు చేశారు. సోదాల సందర్భంగా 62 మంది నకిలీ వైద్యులను గుర్తించారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులు ఎటువంటి అర్హతలు, సరైన అనుమతులు లేకుండా తెలిసి తెలియని వైద్యంతో రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని పోలీసులు వెల్లడించారు. फेक डॉक्टर्स, अनऑथराइज्ड डॉक्टर्स, वो ट्रीटमेंट दे रहा है सब लोगों को, पर्टिकुलरली इनोसेंट एंड इलिटरेसी पीपल ऑफ साउथ जोन को दे रहा है. एक मर गया, थोड़ा इंजेक्शन फेक इंजेक्शन देने में शालीबंडा में उनको क्रिमेट करने के एविडेंस कंसील करने की कोशिश कर दिया, उनको गिरफ्तार कर दिया. और एक हुसैन आलम में एक लेडी को गलत इंजेक्शन दे दिया, देने के बाद ये लेडी को पैरालिसिस आ गया. పోలీసుల తనిఖీల్లో క్లినిక్ల్లో పరిస్థితులు చూసి ఆశ్చర్యపోయారు. కొన్ని చోట్ల ఎక్స్పైరీ డేట్ అయిపోయిన మందులను కూడా రోగులకిచ్చేస్తున్నారు. సరైన సిరంజీలు వాడడం లేదని తేలింది. రోగం ఏదైనా వారికి తెలిసిన మందులే ఇస్తున్నారని పోలీసులు చెబుతున్నారు. ఇక ఇటు పోలీసులు సోదాలు చేస్తుంటే కొందరు క్లినిక్లు మూసి పరారయ్యారు. ఎవరికి అనుమానం రాకుండా దొంగ సర్టిఫికెట్లను తయారు చేస్తున్నారు ఈ కేటుగాళ్లు. గతంలో వారు పనిచేసిన డాక్టర్ల సర్టిఫికెట్లను కలర్ జెరాక్సులు చేయించి దానినే అసలుగా మార్చేస్తూ దర్జాగా వైద్యుడిలా వెలగబెడుతున్నారు. వీరి గురించి తెలియని అమాయకపు రోగులు ఇచ్చిన మందల్లా వేసుకుని ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తనిఖీల్లో దొరికిన నకిలీ డాక్టర్లపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు పోలీసులు. నకిలీ డాక్టర్స్ ని ఏరివేసే ప్రయత్నంలో ఉన్నారు పోలీసులు అందరూ కూడా. మొత్తం 62 మంది నకిలీ డాక్టర్స్ ని అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి సందీప్ అందిస్తారు. సందీప్, చెప్పండి, ఓవరాల్ గా పోలీసుల రియాక్షన్, అంటే వాళ్ళ స్టెప్స్ ఎలా ఉన్నాయి నకిలీ డాక్టర్స్ ని ఏరివేసే ప్రయత్నంలో? గత ఆదివారం ఇది వెలుగులోకి వచ్చింది. పాత బస్తీలో వైద్యం కోసం వచ్చిన ఒక పేషెంట్ మృతి చెందడంతో ఆయన్ను శంషాబాద్ ప్రాంతంలో కాల్చే ప్రయత్నం చేశారు. అయితే అక్కడే ఉన్న పెట్రోలింగ్ పోలీసులు గుర్తించి దీన్ని పోలీసులకు సమాచారం అంటే ఆ నిందితుల్ని అదుపులోకి దీన్ని డాక్టర్ పని అంటే వైద్యం వికటించడంతో ఆయన ఈ ఉదంతానికి ఒరగట్టడం కూడా గుర్తించారు. ఈ నేపథ్యంలో నకిలీ డాక్టర్లు పాత బస్తీ అలాగే ఔషధం పరిధిలో అనేక మంది ఉన్నట్టు కూడా పోలీసులు గుర్తించారు. డీసీపీ సత్యనారాయణ నేతృత్వంలో నిన్న సాయంత్రం నుంచి ఏకకాలంలో క్లినిక్లపై దాడులు నిర్వహించిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో సుమారు 60 మందికి పైగా నకిలీ వైద్యులు గుర్తించారు. నిన్ననే అనేక మందిని కూడా దాదాపు నిన్న సాయంత్రం కూడా కొంతమందిని అదుపులోకి తీసుకొని విచారించారు. వారి సర్టిఫికేట్లతో పాటు వారు ఎక్కడ పట్టా పొందారో అనే అన్ని అంశాలు కూడా నిన్న అధికారులు పరిశీలించారు. ఇందులో నకిలీ డాక్టర్ గా ఉన్న వ్యక్తులపైన ఖచ్చితమైన చర్యలకు కూడా ఉన్నతాధికారులు ఆదేశించిన పరిస్థితి ఉంది. అయితే ఒక పాత బస్తీకే కాదు, తర్వాత ఇంకా ఈ యాక్షన్ ని కంటిన్యూ చేసే అవకాశం ఉందా? ఏ ఏ ప్రాంతాల్లో పోలీసులు టార్గెట్ చేస్తున్నారు? అంటే వాస్తవానికి గత వారం క్రితం వెలుగులోకి వచ్చిన ఘటన ఆధారంగా సౌత్ జోన్ పరిధిలోనే ఈ దాడులు కొనసాగుతున్నాయి. అలాగే ముఖ్యంగా అంటే పోలీసులు దాడులు నిర్వహించాలని సంబంధించి పక్కా సమాచారం ఉండాలి. అలాగే బాధితులు కానీ ఎవరైనా ఫిర్యాదు ఇచ్చేందుకు ముందుకు వస్తే ఖచ్చితంగా దాడులు నిర్వహిస్తామని కూడా చెప్తున్నారు. కానీ సౌత్ జోన్ పరిధిలోనే ఇది వెలుగులోకి రావడంతో ఈ ప్రాంతంలో కూడా అధికంగా క్లినిక్లు ఉన్నాయి. సుమారు 100 క్లినిక్లు కూడా ఇక్కడ సౌత్ జోన్ పాత బస్తీ అలాగే చాంద్రాయణగుట్టతో పాటు అనేక ప్రాంతాల్లో ఉన్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇక్కడ అనేక మంది డాక్టర్లుగా చలామణి అవుతున్నారు. నకిలీ డాక్టర్లు అవతారం ఎత్తారనే వాదన ఉంది.
నేపథ్యంలో నిన్నటి తనిఖీల్లో ఇది పూర్తిగా బట్టబయలైంది. వారందరిపైన కూడా క్రిమినల్ చర్యలతో పాటు వారికి కఠిన చర్యలు తీసుకునే విధంగా అధికారులు ఆదేశించారు. ఇప్పటికే వీరందరూ అదుపులోకి తీసుకుని వారి సర్టిఫికెట్ల పరిశీలన వారు ఎక్కడ చేశారనే దానిపైన దర్యాప్తు అయితే కొనసాగుతోంది. అయితే ఈ వార్తకు మరో వర్షన్ కూడా మనం చూద్దాం. జనరల్ గా డబ్బు లేని వాళ్ళు, చాలా పేదవాళ్ళు, మధ్యతరగతి కుటుంబస్తులే చిన్న చిన్న హాస్పిటల్స్ కి, చిన్న చిన్న డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ పొందుతూ ఉంటారు. బట్ ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి ఘటన వెలుగు చూడడం ద్వారా కార్పొరేట్ హాస్పిటల్స్ కి ఒక ప్లస్ అయ్యే అవకాశం ఉంది కదా. సో ఏ విధంగా ఈ అంశాన్ని మనం చూడొచ్చు అంటారు? అంటే ఖచ్చితంగా పాత బస్తీ అంటే ఈ సౌత్ పరిధిలో అయితే ముఖ్యంగా సహజంగా పేదవారు అనేక మంది కార్పొరేట్ వైద్యం చేయించుకునేలేని స్థితిలో ఇక్కడికి వెళ్తుంటారు. ఈ నేపథ్యంలో దీన్ని ఆసరాగా చేసుకుంటున్న ప్రైవేట్ క్లినిక్లు ఈ విధంగా మోసాలకు పాల్పడుతున్నాయి. ఒకవేళ అనేక సందర్భాల్లో హైదరాబాద్ లో కూడా వెలుగులోకి వచ్చాయి. ప్రధాన వైద్యులు లేకుండానే నర్సుల ద్వారా ట్రీట్మెంట్ ఇచ్చి అనంతరము వైద్యం వికటించి మృతి చెందిన ఘటనలు కూడా అనేకమై మొన్న చెందిన ఘటనలో కూడా హాస్పిటల్లో వేరే వ్యక్తి వైద్యం చేశాడనే ఆరోపణ ఉంది. అలాగే అసలు ఒరిజినల్ గా ఉన్న వైద్యులు కూడా ఇలాంటి సర్టిఫికేట్ లేదనే వాదన ఉంది. ఈ నేపథ్యంలో ఆయన విచారించిన తర్వాత ఆయన వైద్యులని తేలింది. దీంతో ఆయన అరెస్ట్ కూడా చేశారు. ఒకవేళ రాజనగర్ లో గుర్తించి పోలీసులు కాల్చమంతో గుర్తించకపోతే ఆయన పూర్తి స్థాయిలో మరణించి ఈ విషయము వెలుగులో కూడా వచ్చేది కాదు. ఈ దాడుల ద్వారానే ఇలాంటి అనేక మంది నకిలీ డాక్టర్లు అయితే ప్రస్తుతం మనం గుర్తిస్తున్న పరిస్థితి ఉంది. ఇంకా కూడా ఇది సౌత్ లోనే కాకుండా మిగతా ప్రాంతాల్లో కూడా నిర్వహించాలని స్థానికంగా మనకు వినిపిస్తోంది. రైట్ సందీప్, ఒక్క నిమిషం మీరు లైన్ లోనే ఉండండి. మనతో మాట్లాడడానికి సౌత్ జోన్ డీసీపీ సత్యనారాయణ గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు మనతో మాట్లాడడానికి. నమస్తే సత్యనారాయణ గారు. నమస్తే సార్ చెప్పండి, ఈ మొత్తం ఈ ఆపరేషన్ కి సంబంధించి మీ కామెంట్ ఏంటి? చాలా మందిని అదుపులోకి తీసుకున్నారు, ఈ ఆపరేషన్ ని కంటిన్యూ చేస్తున్నారా? ఇది కంటిన్యూ చేస్తామండి. రీసెంట్ గా ఒక ఇద్దరు నకిలీ ఇంజెక్షన్ చేయడం వల్ల, లేకపోతే సరిగ్గా పేషెంట్ ని సరిగ్గా ట్రీట్ చేయకపోవడం వల్ల చనిపోవడం జరిగింది. ఒక పేషెంట్ అయితే ఒక డాక్టర్ ఎంతవరకు తీసుకెళ్లాడంటే వాళ్ళ పేరెంట్స్ కు తెలియకుండా శంషాబాద్ లో ఆ శవాన్ని బరీ చేయడానికి, అంటే కాల్చివేయడానికి కూడా ప్రయత్నించి పోలీసులు దొరికిపోయి అరెస్ట్ కాపాడాడు. అదే విధంగా వీళ్ళు ఎటువంటి వ్యాలిడ్ సర్టిఫికెట్ లేకుండా ఈవెన్ కాంపౌండర్స్, ఈవెన్ మెడికల్ షాప్ లో ప్రాక్టీస్ చేసే వాళ్ళు కూడా ఇంజక్షన్లు ఇవ్వడం, అవి వికటించడం, చాలా సార్లు వాళ్ళు క్రానిక్ పెరాలసిస్ కి గురవడం, ఇటువంటి కంప్లైంట్లు రావడంతో నిన్న ఏకకాలంలో 50 పోలీస్ టీములతో పాత బస్తీలో చిన్న చిన్న గల్లీల్లో పెట్టుకున్న ఈ అనాథరైజ్డ్ ఫేక్ డాక్టర్స్, అనాథరైజ్డ్ డాక్టర్స్ మీద కారం సెర్చ్ లాగా చేసి 97 మెంబర్స్ అదుపులో తీసుకున్నామండి. దాంట్లో 45 మందికి ఎటువంటి సర్టిఫికెట్ లేకుండా వాళ్ళు మెడికల్ ఎక్కడో చిన్న అటెండర్ లాగా చేసి ఆ యొక్క నాలెడ్జ్ తో ఇంజెక్షన్స్, యాంటీబయాటిక్స్ అన్ని ఇస్తున్నారు. అదే విధంగా యునానీ డాక్టర్లు కేవలం యునానీ మెడిసినే చేయాలి, వాళ్ళు దానికి సంబంధించిన మెడిసిన్ ఇవ్వాలి. అటువంటిది అలోపతిక్ ప్రిస్క్రిప్షన్స్ యాజ్ వెల్ యాజ్ ఇంజెక్షన్స్ అడ్మినిస్ట్రేట్ చేస్తున్నారు. సో ఈ విధంగా పేషెంట్ల యొక్క, అంటే వాళ్ళు పేదరికం లేకపోతే ఇల్లిటరసీని ఆసరాగా తీసుకుని వాళ్ళు ప్రాణాలతో చెలగాటం, ఆల్రెడీ ఒక పబ్లిక్ సేఫ్టీకి ఒక థ్రెట్ ఏర్పడడంతోనే మేము ఇంటర్ఫీర్ కావాల్సి వచ్చింది. వాళ్ళు ఇల్లీగల్ గెయిన్ కోసం ఈ పబ్లిక్ ప్రాణాలతో, కామన్ పబ్లిక్ చెలగాటం ఆడటం వల్లే మేము ఈ కార్యం సెట్ చేసాం. ఈ కంటిన్యూ అవుతాయండి. వాళ్ళు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ స్టేట్ అండ్ అదర్ ఎక్స్పర్ట్స్ తో మొత్తం వెరిఫై చేయించి ఎక్కడెక్కడ వాళ్ళు అనాథరైజ్డ్ ఉన్నారు, ఎక్కడెక్కడ ఫేక్ ఉన్నారో మొత్తం అంతా వెరిఫై చేసి అకార్డింగ్లీ విల్ టేక్ యాక్షన్. డెఫినెట్లీ సార్. సో ఈ ఆపరేషన్ కూడా త్వరగా అవ్వాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే చిన్న హాస్పిటల్స్ మీద ఇలాంటి కామెంట్స్ వచ్చినప్పుడు జనరల్గా ప్రజలు ఒక భయం అనేది ఉంటుంది. హాస్పిటల్కి వెళ్ళాలి అంటేనే ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారు, ఎందుకంటే ఆరోగ్యానికి సంబంధించిన విషయం కాబట్టి ప్రజలు ఖచ్చితంగా భయపడే సిచ్యువేషన్ నెలకొంది. సో త్వరగా ఈ ఆపరేషన్ పూర్తయిపోతే ఒక నమ్మకం కలుగుతుంది, ఉన్న హాస్పిటల్స్ మంచివి అన్న ధీమాతో ప్రజలు హాస్పిటల్స్కి వెళ్ళగలుగుతారు. సో దట్ ఈ ఆపరేషన్ త్వరగా కావాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. అండ్ అలాగే సౌత్ జోన్ పరిధిలో మీరు కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నారు కదా, ఇలాంటి డిఫరెంట్ కేసెస్, ఎలాంటి కేసెస్ బయటకు వస్తున్నాయి, ఎలాంటి యాక్షన్ తీసుకుంటున్నారు? యాక్చువల్ గా మేము కార్డన్ సెర్చ్ ఆపరేషన్ ఒక పబ్లిక్ కి ఒక సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ, మేము పోలీసులు మీ పక్కన ఉన్నాం, భరోసా ఉంది, ఎవరు బయట వాళ్ళు వచ్చి వేరే స్టేట్లు లేకపోతే వేరే కంట్రీస్ నుంచి వచ్చి షెల్టర్ తీసుకుని ఎటువంటి
అఘాయిత్యాలు చేయకుండా, అదేవిధంగా ఈ బాల కార్మికులు ఏంటి, ఈ భూత వైద్యాలు, అట్లా విధంగా వైట్ నర్సు, అదేవిధంగా ఈ వడ్డీ ఫైనాన్సర్స్, ఇట్లా అనేక రకాలుగా మేము ఒక ఆర్గనైజ్డ్ వేలో ఒక పబ్లిక్ ని ఒక సేఫ్ సిటీ, హైదరాబాద్ ని సేఫ్ సిటీ అని చేయాలనే ఉద్దేశంతో ఈ ఓల్డ్ సిటీలో ఒక రకమైన భావం ఉంది. ఎక్కువ క్రిమినల్స్ ఉన్నారు, లేకపోతే ఎక్కువ అక్కడ సేఫ్టీ ఉండదు, వాళ్ళు ఇష్టం వచ్చిన సమాంతరంగా ఏదో ఉంటుందనే ఉద్దేశంతో దాన్ని పటాపంచలు చేయడానికి అందరం కూడా హైదరాబాద్ లో ఒక సేఫ్ ఉన్నాం. ఓల్డ్ సిటీలో కూడా ఇంకా సేఫ్టీ, ఎవరైనా హిస్టారికల్ స్ట్రక్చర్స్ ఉన్నాయి, చౌమాల్లా ప్యాలెస్ ఉంది, ఫలక్నామా, సాలార్జంగ్ మ్యూజియం, చార్మినార్, జూ పార్క్, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఎవరు కూడా నిర్భయంగా సేఫ్టీగా రావడం, అక్కడ ఉండటంలో కూడా ఎటువంటి చేసుకున్నా ఎటువంటి ఇబ్బంది కలగకూడదు. అదేవిధంగా అన్ని యాంగిల్స్ లో కూడా పబ్లిక్ ఒక సేఫ్టీ అనే భరోసా ఇవ్వడం కోసమే మేము కాన్సెప్ట్ ఆపరేషన్ చేస్తున్నాం. పబ్లిక్ వాజ్ వెరీ హ్యాపీ, కమ్యూనిటీ విత్ us. త్రూ మీడియా వీ వాంట్ టు సెన్సిటైజ్ అండ్ ఒక సెన్స్ ఆఫ్ సెక్యూరిటీలో ఉన్నామనే భావన కలిగించడం కోసమే వీఆర్ డూయింగ్ దిస్ కాన్సెప్ట్ ఆపరేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ సత్యనారాయణ గారు, థ్యాంక్ యూ. రైట్, అయితే ఇదే అంశం గురించి మనతో మాట్లాడిన డాక్టర్స్, నకిలీ డాక్టర్స్ ఏర్వేతకు సంబంధించిన మనతో మాట్లాడడానికి శ్రీనివాస్ గారు, డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు మనతో ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి. మేడం నమస్తే అండి. జనరల్గా ఒక హాస్పిటల్ నిర్వహించాలి అంటే, లేదంటే ఒక డాక్టర్కి ఎలాంటి సర్టిఫికేట్స్ అవసరం అంటారు? ఏ విధమైన ఎక్విప్మెంట్స్ కావచ్చు, ఏ విధమైన ఎన్విరాన్మెంట్ ఉండాలి హాస్పిటల్ అంటే? ఇప్పుడు ఎంతోమంది బయటకు వస్తున్నారు, సో దీని గురించి మీ కామెంట్ ఏంటి? యాక్చువల్ గా ఒకప్పుడు డాక్టర్స్ లేని పరిస్థితుల్లో ఈ క్వాక్స్ పుట్టుకొచ్చినారు. ఇప్పుడు ఆల్రెడీ డాక్టర్స్, ఎంబీబీఎస్ డాక్టర్, క్వాలిఫైడ్ డాక్టర్స్ చాలా మంది, ఏటా 10,000 మందికి పై డాక్టర్స్ బయటకు వస్తున్నారు. ఇప్పుడు యాక్చువల్ గా వీళ్ళు ఎంబీబీఎస్ డాక్టర్స్ కి వీళ్ళు క్రాక్స్ చేయంగా అసలు ప్రాక్టీస్ చేయాలంటే భయం ఏర్పడే పరిస్థితి ఏర్పడింది. నేను మొట్టమొదటిగా పోలీస్ డిపార్ట్మెంట్ గాను తెలంగాణ గవర్నమెంట్ ను అభినందిస్తున్నాను. తెలంగాణ గవర్నమెంట్ డాక్టర్స్ అట్లీస్ట్ ఇప్పటికైనా వీళ్ళు ఫేక్ డాక్టర్, నకిలీ, ఒక ఓల్డ్ సిటీలోనే మీరు గమనిస్తే 62 మంది ఇప్పటికీ అరెస్ట్ అయిందంటే ఆల్మోస్ట్ ఒక 1000 మంది నకిలీ డాక్టర్లు అక్కడ ఉంటారు. మొత్తం మా డిమాండ్ ఏంటంటే తెలంగాణ మొత్తం 10 జిల్లాల్లో మొత్తం ప్రతి దాంట్లో ప్రతి మండలంలో యాక్చువల్ ఒక ఎంబీబీఎస్ డాక్టర్ ధైర్యంగా ప్రాక్టీస్ చేయొచ్చు. ఈ ట్రాక్స్, ఆర్ఎంపీస్, పిఎంస్ అంటే నకిలీ డాక్టర్లు నకిలీ సర్టిఫికేట్ పెట్టేసుకొని చేయడం వల్ల మామూలు వాళ్ళు ఓన్లీ వైద్యం అనే పేరు మీద వాళ్ళు డ్రగ్స్ ఎక్స్పైరీ సంబంధించినటువంటి చూపిస్తున్న మీ దాంట్లో హెచ్ఎంటీ కూడా అభినందిస్తూ ఆ ఎక్స్పైరీ అయిపోయినటువంటి డ్రగ్స్ ఇంజక్షన్ ఒకటే 100 మందికి ఇంజక్షన్ అదే ఒక సిరంజితో ఇస్తుంటారండి. సో ఇది వెరీ బ్యాడ్ సిచ్యువేషన్. మేము తెలంగాణ గవర్నమెంట్ డాక్టర్ అసోసియేషన్ తరఫున ఇంపార్టెంట్ డిమాండ్ చేస్తున్నాము. ఇది నకిలీ డాక్టర్లు ఏర్పేయాలనేటువంటిది గవర్నమెంట్ కూడా కేసీఆర్ గారికి ఇన్ఫార్మ్ చేస్తాము, లక్ష్మారెడ్డి గారు కూడా ఇన్ఫార్మ్ చేస్తాము. వాళ్ళు పాజిటివ్ రెస్పాండ్ అయినందుకు వారి లక్ష్మారెడ్డి గారికి, కేసీఆర్ గారికి అభినందనలు తెలుపుతున్నాము. శ్రీనివాస్ గారు, మీరు ఇదే ఫీల్డ్ లో ఉన్నారు, సో మీకు అవగాహన ఉంటుంది. ఎప్పటి నుంచి ఇలాంటివి కథనాలు మీరు వింటూ ఉన్నారు? మీకు ఇలాంటి నకిలీ డాక్టర్స్ మీద ఎప్పటి నుంచి అనుమానాలు ఉన్నాయి?